ఒక్క పని కాలే, చాలా పనులు అవుతున్నాయి. భువనగిరికి మేము రాగానే మొదటి వారంలో ఇక్కడ స్పోర్ట్స్ స్టేడియం ముత్తిరెడ్డిగూడెంలో 30 కోట్ల రూపాయలతోటి ఇండోర్ స్టేడియంకు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి 10 ఎకరాలు అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. భువనగిరి ఫోర్టుకు 60 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. మూసీ కాలువల మీద ఎప్పుడు అన్ని పైసలు రాలే, ఆ నిధులు తీసుకొచ్చినాం. ఉత్తమ్ కుమార్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి వారికి అడిగి వారి దృష్టికి తీసుకొచ్చి ఒప్పించి ఈరోజు ఆ నిధులు శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం. సంఘం మీద ముఖ్యమంత్రి గారే మన ప్రాంతానికి మూసి ప్రక్షాళన మీద పాదయాత్రగా మన దగ్గరకు వచ్చారు. ఆయన స్వయాన పాదయాత్ర చేసిండు. మూసి నది పరివాహక ప్రాంతం కుల వృత్తుల వాళ్ళ ఇబ్బందులను చూసిండు. వీళ్ళు మత్స్యకారులు కానీ, రజకులు కానీ, గౌడన్నలు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ బాధపడుతున్నారు. వీళ్ళు మూసి ప్రక్షాళన చేసి తీరుతా అని చెప్పిండు. ఈరోజు హైదరాబాద్ ఎస్టీపీ ప్లాంట్లు పెడుతున్నారు. ఈ ప్రాంతం అంతా మంచిగా మూసి సుందరంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛమైన నీరు మళ్ళా మూసిలో పోవాల్సిన అవసరం ఉంది. దానికి ముఖ్యమంత్రి గారి నడుము బిగించారు. ఆయన పాదయాత్రలో వచ్చిండు. సంఘం శివన్నకు 2 కోట్లతోటి గుడి కడతాను కూడా ఆ రోజు చెప్పిండు. శాంక్షన్ కూడా చేసిండు. దాని మీద డిజైన్స్ కూడా తీసుకున్నాం, కానీ చాలా గొప్పగా పెద్దగా చేసారు. పైసలు ఎక్కువైనట్టున్నాయి. సో అదొక ఆలోచన ఉంది. ఆడికి వచ్చి సంఘం మీద బ్రిడ్జు భువనగిరి డివిజన్ నుంచి చౌటుపల్లి డివిజన్ పోవాలంటే, మూసీ దాటాలంటే 40 కోట్ల బ్రిడ్జ్ అవసరం. దానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్ల రూపాయలు వచ్చినాయి. మరి ఈ విధంగా అనేక పంచాయతీరాజ్ రోడ్లు గౌరవ సీతక్క గారు దాదాపు 70 కోట్ల రూపాయలతోటి గ్రామీణ రోడ్లు శాంక్షన్ కావడం జరిగింది. చాలా రోడ్లు శంకుస్థాపన చేసినాం. చాలా రోడ్లు పనులు కూడా అవుతున్నాయి. కొన్ని అయితే కంప్లీటే అయినాయి. అటు ఒలిగొండ మండల్ కానీ, భువనగిరి మండల్ కానీ, టౌన్ కానీ, బీబీనగర్, పోచంపల్లి, అంటే ఎక్కడికక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కూడా ఎందులో వెనుకబడతలేం. మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నది. చాలా సంతోషం. అయితే ఇది కూడా ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మిగిల్చిపోయిండు. అప్పుల రాష్ట్రంగా మిగిలిస్తే కూడా మరి ఆయన కట్టిన కాళేశ్వరం అయితే కూలిపోయింది. నిన్న మొన్న ఇక్కడ కొన్ని చెరువులు నింపినాం. ఆ కాళేశ్వరం నుంచి రాలే నీళ్ళు. అవి ఎడికెళ్ళి వచ్చినాయి అంటే ఎల్లంపల్లికి వెళ్ళి వచ్చినాయి. కాళేశ్వరం కట్టిండు. 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజల నెత్తిలో అప్పులు పోపిండు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇట్లా అడ్డగోలు పనులతోటి 7-8 లక్షల కోట్లు మన నెత్తిలో అప్పులు మోపితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో, ఇందిరమ్మ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కేబినెట్ సహచర మంత్రులు మనకు అవసరమైన ప్రతి కార్యక్రమాన్ని దేంట్లో కూడా వెనుక్కోకుండా అన్ని కార్యక్రమాలు గొప్పగా చేసే కార్యక్రమం జరుగుతుంది. నిన్న మొన్న చూసినారు ఇందిరమ్మ ఇండ్లో 3,500 ఇందిరమ్మ ఇండ్లో మరి మనం ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇందిరమ్మ ఇండ్లో ఎవరన్నా ఉన్నారా? ఉంటే చేతులు ఎప్పుడు జరా లేరా? ఇందిరమ్మ ఇండ్లు గట్టిగా లేపురు, ఇటు సైడ్ లేపుతారు. ఓకే, చాలా సంతోషం. ఇందిరమ్మ ఇండ్లు కూడా 10 ఏళ్ళు కేసీఆర్ ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యలే. ఈరోజు మనం 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. పేదవాని కల తీర్చాలి. ఇండ్లు లేని పరిస్థితి ఏ పేదవానికి ఉండొద్దు. ఇది మన ప్రజాపాలన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లే పొంగులేటి సీనన్న కూడా ప్రతి పేదవానికి ఇల్లు ఇచ్చినాకనే ఓట్లు అడుగుతాని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అడుగుతారు. అది ఎప్పుడో వచ్చే జనరల్ ఎలక్షన్ లోపల, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల ఇల్లు లేని పరిస్థితి రాష్ట్రంలో ఉండొద్దు అనేది